నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ సయాటికా అంటే ఏంటి, దీనికి సంబంధించి ఈ వ్యాధి ఎలా వస్తుంది? రైట్ అండి. మనం చూస్తుంటాం రకరకాల సమస్యల్లో, వెన్నుకు సంబంధించినటువంటి సమస్యల్లో స్పాండైలైటిస్ అనే మాట వింటూ ఉంటాం. వెన్నులో ఉండేటువంటి మొత్తం ఎముకల సంఖ్య 33. ఈ ప్రతి ఎముక మధ్యలో డిస్క్ అని ఉంటుంది. ఇది ఒక మెత్తటి పదార్థం. సో ఇది ఎందువల్ల అంటే, ఇది ఉండడం వల్ల మనకు లూబ్రికేషన్గా హెల్ప్ అవుతుంది. అంటే శరీరానికి షాక్స్ లాంటివి తగలకుండా, కుదుపులు, గాయాలు వీటి నుంచి కాపాడుతుంది ఈ డిస్క్ అనేది. ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది స్థానభ్రంశం చెందుతుందో, లేదా పక్కనే ఏమైనా ఒత్తిడి నరాల మీద పడుతుందో, ఈ డిస్క్ వల్ల వచ్చేటువంటి మార్పుల్లో భాగంగా రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అది మెడ భాగంలో వచ్చినట్లయితే సర్వైకల్ స్పాండైలైటిస్ అంటారు. అంటే మెడ నొప్పి. ఆ మెడ నొప్పి దీర్ఘకాలికంగా, అంటే సుమారుగా ఒక 20 రోజుల నుంచి నెల 2 నెలల పైగా ఉంటుందంటే అది సర్వైకల్ స్పాండైలైటిస్ లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే డిస్క్కి సంబంధించిన ఈ ప్రాబ్లంలో సయాటికా ఒకటే అంటున్నారు. అలాగే డిస్క్ బల్జ్, అలాగే డిస్క్ అరుగుదల అని కూడా అంటూ ఉంటారు. అవునండి. దీన్ని మనం ఎలా గుర్తించాలంటారు? రైట్ అండి. సో ఈ స్పాండైలైటిస్ లక్షణాలు చెప్పుకున్నాం. డిస్క్ ఎప్పుడైతే ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఎక్కువగా కుదుపులకు లోనైనప్పుడు, జర్క్స్కి లోనైనప్పుడు, డ్రైవింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులు, శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు డిస్క్ అనేది అరుగుతుంది. తద్వారా పక్కన ఉండేటువంటి నరాల మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఉదాహరణకు మనకు మెడనొప్పి స్టార్ట్ అయింది అనుకోండి. సాధారణంగా వచ్చేటువంటి మెడనొప్పి 2 రోజులు 3 రోజుల్లో పోతుంది. కానీ ఈ స్పాండైలైటిస్ అంటే డిస్క్ సమస్యతో తలెత్తేటువంటి మెడనొప్పి అనేది దీని గుండా పైకి రేడియేట్ అవుతుంది. అంటే తల భాగంలో తిరుగుతున్నట్టుగా అనిపించడము, చెవుల్లో హోరు లాంటి శబ్దాలు, కూర్చున్నప్పుడు తూలుతున్నట్టుగా ఉందండి డాక్టర్ గారు అనడం, లేదా చెయ్యి భుజాల గుండా పాకడము రేడియేట్ అవుతుంది. అంటే మెడ, మోచేతులు, భుజాలు, అరచేతుల వరకు తిమ్మిరులు రావడము, మొద్దు బారినట్టుగా అనిపించడము, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఇది సర్వైకల్ స్పాండైలైటిస్ లక్షణం. అయితే చాలా మందిలో ఉండేటువంటి అశ్రద్ధ ఏంటంటే తాత్కాలికంగా మందులు వాడుతుంటారు. అవి ఇంగ్లీష్ మందులు, హోమియో మందులు, ఇక ఇతరత్ర ఏ మందులు వాడినా తాత్కాలికంగా వాడుతూ ఉంటారు, మళ్ళీ మానేస్తూ ఉంటారు. సరైనటువంటి జాగ్రత్త కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. మెడిసిన్ అనేది సపోర్టివ్గా పనిచేసి క్యూర్ చేస్తుంది. దాన్ని అంతవరకు ఆపగానే మళ్ళీ యథావిధిగా పోకూడదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే దాన్ని కాపాడుకోగలం. ఈ లక్షణమే మనకు నడుం భాగంలో వచ్చి సరైన శారీరక జాగ్రత్తలు తీసుకోకపోతే సయాటికా లక్షణం తలెత్తుతుంది. ఓకే, కాల్ ఉన్నారండి. బ్రహ్మం గారు కాల్ చేస్తున్నారు వెస్ట్ గోదావరి నుంచి. బ్రహ్మం గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి బ్రహ్మం గారు, చెప్పండి. అది నాకు ఇంచుమించు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా నడుము నొప్పి ఉందండి. అది రాజమండ్రి వెళ్ళాను ఒకసారి. ఓకే. రాజమండ్రి వెళ్తే ఏంటంటే బాగా డిస్కులు, అది గ్యాప్ వచ్చేసింది డిస్కుల మధ్యలో. మీకు ఏంటిది అదే ఫిజియోథెరపీ చేయించాలని చెప్పి అన్నారండి. ఓకే. నాకు ఇంకా భయం వేసి ఇంకా ఎప్పుడు వెళ్ళలేదండి. ఇంకా అలాగే అండి. బ్రహ్మం గారు, మీ వయసు ఎంత అండి? 35 అండి. రైట్. ప్రొఫెషన్ ఏంటి మీది? అది కార్పెంటర్ అండి. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అదే భయపడి నేను వెళ్ళలేదండి. ఫిజియోథెరపీ అంటే ఇంకా దాని గురించి ఏమన్నా ఎఫెక్ట్ తప్పకుండా అండి. బ్రహ్మం గారు, ఎప్పుడైనా గాయాలు అయ్యాయా? గాయాలంటే అప్పుడప్పుడు చిన్న చిన్న గాయాలు, మేజర్ ఏం కాలేదు. రైట్ అండి, దాని గురించి చెప్తానండి. సో మనం ఇదివరకు కాల్స్ ఏవి తీసుకోకముందు మాట్లాడుకున్నాం. శారీరకంగా శ్రమ అధికంగా ఉండేటువంటి వ్యక్తులు డ్రైవింగ్ అధికంగా చేయడం మూలంగా కుదుపులకు లోనైనప్పుడు వెన్ను సమస్యలు తలెత్తుతాయని ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి వృత్తిలో నడుం పైన, ప్రొఫెషన్లో మీ నడుం పైన ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. అంటే కార్పెంటర్ వర్క్ చేసిన, కొన్ని రకాల పని వృత్తులు వీటిలో చేసినప్పుడు వెన్ను పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. తద్వారా ఈ వెన్ను నొప్పి వస్తుంది. సో మీ విషయంలో కూడా అలా సహజమైన సాధారణమైన నడుము నొప్పే, కానీ ప్రమాదం ఏమీ లేదు. ఇకపోతే మీరు ఫిజియోథెరపీ అంటే భయపడి దూరంగా ఉన్నంటున్నారు. అటువంటి ఆ భయం ఏమీ పెట్టుకోకండి. కేవలం ఫిజియోథెరపీ అనేది ఒక సహజమైనటువంటి ఎక్సర్సైజ్ మాత్రమే. అది డాక్టర్ గారు 1 వారం రోజులు 10 రోజులు చెప్తారు, అంతకుమించి ఏం లేదు. కాకపోతే మీ విషయానికి హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి. మీరు భయమైనా ఇంకే కారణమైనా కూడా హోమియోలో ఒకసారి సంప్రదించండి, తప్పకుండా తగ్గుతుంది. అలాగే డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డిస్క్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు నర్వ్ సిస్టమ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. అవునండి. అంటే అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? తప్పకుండా అండి. సో ఈ వెన్ను అంటే మనం గట్టిగా ఉంటూ పని చేసుకునేందుకు సహకరించేటువంటివి కండరాలు, నరాలు, ఎముకలు, ఇవన్నీ చెప్పుకోవాలి.
ఎప్పుడైతే పోషకాహార లోపం ఉంటుందో సహజమైనటువంటి పోషకాహార లోపం వల్ల ఈ ఎముకలు అరుగుదల అనేది కనబడుతుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా వచ్చేటువంటి ఎముకల్లో అరుగుదల లక్షణము. అరుదుగా ఏదైనా ఇతరతర హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే జరగవచ్చు. సో దీని పోషకాహార లోపాన్ని సరైనటువంటి డైట్ మేనేజ్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా కాల్షియంకి సంబంధించినటువంటి పాలు, బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇలాంటి మంచి డైట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అధికంగా ఉంటే కాల్షియం సంబంధించి మాత్రలు ఇస్తారు డాక్టర్ గారు. ఆ మాత్రలు వాడుకుంటే దీన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఇక ఈ అరుగుదల లక్షణం, ఈ డిస్క్ ప్రాబ్లం అనేది నడుం భాగంలో ఉన్నప్పుడు విపరీతంగా నడుము నొప్పి ఉంటుంది, కూర్చునేందుకు ఇబ్బందిగా ఉంటుంది, నడక ఇబ్బందికరంగా మారుతుంది, అలాగే 4 మెట్లు ఎక్కేందుకు కూడా ఇబ్బంది. ముఖ్యంగా ఉదయం పూట మార్నింగ్ లేవగానే కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి డాక్టర్ గారు. వెంటనే లేచి 4 అడుగులు వేయలేకపోతున్నాము, ఒక 5-10 నిమిషాలు కూర్చున్న తర్వాతనే వెళ్ళగలుగుతున్నాం అనేటువంటి లక్షణం చాలా ఎక్కువ మంది ప్రజెంట్ చేస్తారు. ఈ లక్షణం మనకు సయాటికా లక్షణానికి మొదటి సిమ్టమ్గా చెప్పుకోవచ్చు. అంటే సయాటికా లక్షణం అంటే మనం చెప్పుకున్నాం, నడుము నుండి కింది వరకు ఉండేటువంటి నరాన్ని సయాటిక్ నరం అంటాము. సో అలా నడుము నుండి కింది వరకు అంటే నడుము, పక్కటెముకలు, కింది భాగము, అలాగే బటక్స్ రీజను, తొడ వెనక భాగము, పిక్కలు, పాదాల వరకు ఒక పక్క కంప్లీట్గా కాలంతా లాగుతూ వస్తుంది. నిలబడేందుకు ఇబ్బంది, కూర్చునేందుకు ఇబ్బంది. కాసేపు ఒక 2 నిమిషాలకు మించి నిలబడ్డా కూడా విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది, బర్స్టింగ్ పెయిన్, ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్స్ వస్తూ ఉంటాయి. చాలా మందిలో ఇది అన్బేరబుల్గా ఉందండి, వెంటనే డాక్టర్ గారిని కలిసి ఇంజెక్షన్ తీసుకున్నాను తగ్గలేదు, ఇంకా సర్జరీకి వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ తెలియని విషయం ఏంటంటే అవగాహన లేకపోవడము, అందుబాటులో హోమియో క్లినిక్స్ లేకపోవడం వల్ల 90% సయాటికా కేసెస్ అన్నీ కూడా హోమియోపతి మందులతో తగ్గుతాయి. అత్యంత అరుదుగా కేవలం 10% మాత్రమే వీటికి సర్జరీ అవసరం ఉంటుంది, 90% హోమియోపతిలో తగ్గుతాయి. సో ఈ లక్షణాలు ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా కూడా హోమియోలో ఒకసారి సంప్రదించవచ్చు, తప్పకుండా కంట్రోల్కి వస్తుంది. ఓకే, కాల్ ఉన్నారండి. వైజాగ్ నుండి వివేక్ బాబు కాల్ చేస్తున్నారు. వివేక్ బాబు గారు, డాక్టర్ శ్రీనాథ్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో వివేక్ గారు, వింటున్నాను, చెప్పండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, నా ఏజ్ 42 సార్. ఓకే, నాకు డిస్క్ సైడ్ అయిపోయి 25 years అవుతుంది సార్ ఇప్పటికి. ఓకే, ఇప్పటి వరకు మెడిసిన్స్ వాడేవాడిని సార్. మెడిసిన్స్ వాడితే బాగానే రిలీఫ్ అయ్యేది. కాకపోతే గత 2 months నుంచి మెడిసిన్స్ ఏం పనిచేయట్లేదు సార్. రైట్ అండి. మా డాక్టర్ గారితో ఆల్రెడీ స్కానింగ్లు ఇవన్నీ చేసాను. డిస్క్ 1, 2, 3 3 డిస్క్లు కొంచెం ఎక్స్టెండ్ అయ్యాయి సార్. రైట్ అండి. అతను ఏంటంటున్నారంటే సర్జరీ, అంటే నా ఏజ్ 42 years అండి ప్రెసెంట్. ఓకే, అతను చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఈ ఏజ్ లో నువ్వు డిస్క్ ఆపరేషన్ గట్టు చేయించుకుంటే ఏ పని చేయలేవు, ఆ మెడిసిన్స్ వాడు అనేసి అన్నారు సార్. రైట్ అండి. కాకపోతే నాకు లివరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఓకే, అవి టాబ్లెట్స్ వలన, అదే టాబ్లెట్స్ నేను వాడటం మంచిది కదా, వాడటం వల్ల నీకు కడుపులో మంట అది ఎక్కువ అయిపోతుంది, నీ సమస్య టాబ్లెట్ల వలన అయితే క్లియర్ అవ్వదు, ఓకే, అలాగని ఆపరేషన్ చేయించుకోవడం కూడా మంచిది రిస్క్ అని అన్నారు డాక్టర్ గారు, అంతేనా? డాక్టర్ గారు అన్నారు సార్. రైట్ అండి, రైట్. ఇంకేమైనా ప్రశ్న ఉందా? అంతేనా? అదే సార్, అంటే Right, దాని తప్పకుండా. వల్ల ఏంటంటే నాకు బోను అదే డిస్క్ పెయిన్ తగ్గినంత వరకు డైలీ 2 రోజు తప్పించి రోజు 2 ఇంజక్షన్లు వేయించుకోమ్మా, నీకు పెయిన్ తగ్గాక ఫిజియోథెరపీ రిఫర్ చేస్తానని చెప్పారు సార్. రైట్. మీ ప్రశ్న ఏంటండి ఇప్పుడు ఇందులో, ఈ కేసు హిస్టరీ మొత్తంలో మీరు ఏం అడగదలుచుకున్నారు ఇందులో? అంటే లెఫ్ట్ పార్ట్, అంటే కిడ్నీ ప్లేస్ ఉంటుంది చూడండి, అక్కడి నుంచి పాదాల వరకు పార్ట్ పనిచేయదు సార్. రైట్, రైట్. సో ఏమైనా హోమియోలో స్కోప్ ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? సార్ రైట్ అండి, తప్పకుండా చెప్తాను. సో మీది క్రానిక్ లాంగ్ హిస్టరీ అండి, 25 ఏళ్లుగా డిస్క్ సంబంధించిన సమస్య ఉంది, 42 సంవత్సరాలు అంటున్నారు. అంటే అత్యంత చిన్న వయసులోనే డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి అని తెలుసుకునేందుకు మీ కండిషన్ మంచి ఉదాహరణ. ఏళ్ల తరబడి ఉంటుంది, ఏళ్ల తరబడి మాత్రలు వాడుతున్నారు, ఇంజెక్షన్స్ కూడా వాడుతున్నారు. ఈ మధ్య చాలా మందికి ఒక అవగాహన బాగా గట్టిగా అయింది. ఇమ్యూనిటీ అనేటువంటి పదం, రోగ నిరోధక వ్యవస్థ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందనే విషయం చాలా మందికి తెలుస్తుంది. వీటిలో మీరు తీసుకునేటువంటి విషయంలో బాగా పెయిన్ కిల్లర్స్ వాడినా, ఇంజెక్షన్స్ తరచుగా వాడినా తట్టుకునే శక్తి బాగా తగ్గుతుంది. అందుకే మీ డాక్టర్ గారే స్వయంగా చెప్పారు పెయిన్ కిల్లర్ మాత్రలు ఇంకా వాడకూడదు అనేటువంటి విషయం. అలానే ఇంకో మాట కూడా అన్నారు, సర్జరీ చేస్తే కూడా రిస్క్ ఉందని. ఇవి రెండూ లేకుండా హోమియోలో ఆప్షన్ ఉంటుంది. బికాస్
ఏదైతే డిస్క్ అరిగిందో దాన్ని గట్టిపరిచేందుకు మందులు ఉంటాయి. దాని పక్కన ఉండేటువంటి కండరాలు నరాలు గట్టిపరిచేందుకు ఉంటుంది. కాకపోతే కొంచెం సమయం పడుతుంది, ఓపిక చేసుకొని వాడాలి. మీరు చూసినట్టుగా 25 ఏళ్ల పైగా ఉండే సమస్య అయినా కొన్ని నెలల పాటు హోమియోపతి మందులు వాడండి. తప్పకుండా ఈ సమస్య అదుపులోకి వస్తుంది. భవిష్యత్తులో కూడా మీకు సర్జరీ అక్కర్లేదు. ఓకే, రైట్ డాక్టర్ గారు. అయితే చాలా మందికి కూడా ఈ సమస్య ఉందనేసి తెలియదు. దీన్ని ఎలా గుర్తించాలి, దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఎస్ డాక్టర్, చాలా మందికి కూడా ఇప్పుడు అది తీవ్ర రూపం దాల్చేంత వరకు వాళ్ళకి అవగాహన ఉండదు, నాకు పలానా ప్రాబ్లం ఉంది అనేసి. సో స్టార్టింగ్ లోనే దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి, దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. ఈ స్పాండైలైటిస్ లక్షణం కానీ సయాటికా లక్షణం కానీ ఒక 15 రోజుల నుంచి నెలన్నర వ్యవధిలో తేడా అనేది తెలుస్తుంది. ముఖ్యంగా నరాలన్నీ కూడా తిమ్మిర్లు ఉండడం, పడుకునేప్పుడు ఇబ్బంది, వెన్ను నొప్పి కంటిన్యూస్గా ఉండడం, ఒక పక్క తిరిగినా కూడా విపరీతంగా నొప్పి, కొందరిలో పక్కటెముకల్లో కూడా నొప్పి రేడియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మనతో మాట్లాడారు, వివేక్ బాబు గారని. సో అలా నడుము నుంచి పక్కటెముకల వరకు కూడా పెయిన్ అనేది రేడియేట్ అవుతూ వస్తుంది. అంటే ఈ నొప్పి అంతవరకే ఉండదు, ఎక్కడైతే డిస్క్ ప్రాబ్లం ఉందో అంతవరకే ఉండకుండా కిందికి పైకి పాకుతూ ఉంటుంది. తొందరపడి ప్రతి కండిషన్లో సర్జరీ అనే ఆప్షన్కి వెళ్లకుండా హోమియోపతి మందులు ప్రయత్నించవచ్చు. అయితే డాక్టర్ గారిని కలిసే ముందు చేయించినటువంటి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ పరీక్షలు లాంటివి చేయించుకున్నట్లయితే తప్పకుండా మంచి సొల్యూషన్ కనబడుతుంది. ఈ సయాటికా అనేది మనం ఈ లైక్ అరుగుదల విషయమే కాకుండా చిన్న వయసు పిల్లల్లో కూడా కనబడవచ్చు. బికాస్ ఏవైనా ఇంజురీస్ అయినప్పుడు, గాయాలైనప్పుడు ఈ కండిషన్లో డిస్కైటిస్ అనేటువంటి సమస్య తలెత్తుతుంది. అంటే ప్రతి ఎముక మధ్యన ఉండేటువంటి డిస్క్ అంటే ఆ మెత్తటి పదార్థం కొంచెం వాపు గురవుతుంది. దీన్ని ఇన్ఫ్లమేటరీ సైన్స్ అంటారు. అంటే వాపుకు సంబంధించినటువంటి లక్షణాలు. కొందరిలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి అది తగ్గుతున్న క్రమంలో కూడా కీళ్ళ నొప్పులు బయటపడతాయి. దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ లేదా స్పాండిలో ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణాలుగా మనం చూడొచ్చు. వీటిల్లో ఈ మెడ నొప్పే కాకుండా పక్కటెముకల నొప్పి, శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది, కళ్ళు బాగా దురదగా అనిపించడము, ఈ లక్షణాలు కూడా ఈ ఆర్థరైటిస్ లక్షణాలు కొంచెం ఇంటర్లింక్డ్గా కనిపిస్తుంటాయి. అంటే కీళ్ళవాతానికి దగ్గర లక్షణాలు అనేవి ఈ స్పాండిలైటిస్లో, డిస్క్ సమస్యల్లో కనబడుతుంది. ఇకపోతే మనం చూసేటువంటి కేసెస్లో చాలా వరకు కూడా సయాటికాకు సర్జరీ అయిందండి, ఒక 2 సంవత్సరాలు బాగుంది, మళ్ళీ తిరగబెడుతున్నాయి అనేటువంటి లక్షణంతో కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు తప్పకుండా దీన్ని ఆప్షన్గా ఎంచుకున్నట్లయితే హోమియోలో ఒక 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలోనే తప్పకుండా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దీన్ని కాపాడుకోవాలి. అశ్రద్ధ చేసి వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. బికాజ్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అరుగుదల అనేది సహజమైన లక్షణం. దాన్ని కాపాడుకుంటూ మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఓకే, కాల్ ఉన్నారండి. ప్రొద్దుటూరు నుంచి విజయ్ శేఖర్ కాల్ చేస్తున్నారు. విజయ్ శేఖర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీనాథ్ గారు ఉన్నారు. చెప్పండి విజయ్ శేఖర్ గారు. సార్, నాకు లెఫ్ట్ సైడ్ మెడ కానుంచి చెయ్యి కానుంచి దాదాపు అరచేతి వరకు జస్ట్ ఇట్లా నా జీవం లాగినట్టు ఉంటుంది సార్. ఓకే, పాదాల వరకు? పాదాల వరకు కాదు సార్, ఓన్లీ చెయ్యి వరకే సార్. చెయ్యి వరకు, అరచేతుల వరకు? అరచేతుల వరకు. రైట్, ఇంకేమైనా? అంతే సార్. అది ఎడమ సైడ్ తిరిగి పడుకుంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది, రైట్ సైడ్ తిరిగి పడుకుంటే పెయిన్ ఉండదు సార్. రైట్, ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? ఒకసారి వాడాను సార్, లాస్ట్ 2 years. తర్వాత వాడిన రోజులు బాగుంటుంది, ఆనెస్తే మళ్ళీ 1 week 10 days తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. రైట్, ఎంతకాలంగా అండి ఈ ప్రాబ్లం? దాదాపు 2 years అవుతుంది సార్. రైట్ అండి విజయశేఖర్ గారు, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంతే, అదొకటే సార్. రైట్, తప్పకుండా దాని గురించి చెప్తానండి. మనం చెప్పుకున్నాం సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు భుజం నుంచి మోచేతులు, అరచేతుల వరకు కూడా తిమ్మిర్లు వస్తాయనేటువంటి లక్షణం గురించి మాట్లాడుకున్నాం. దీన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటామని చెప్పుకున్నాం. దీంట్లో ఈ రాడికులోపతి పెయిన్ అంటే రేడియేటింగ్ పెయిన్ అనేది జరుగుతుంటుంది. అంటే నరం ఒత్తిడికి గురవడం వల్ల తలెత్తేటువంటి సహజమైన లక్షణం. వీటికి 3 ఇతరతర కారణాలు కూడా ఉంటాయి. విటమిన్ డి కానీ, కాల్షియం కానీ, B12 కానీ, ఈ 3లో ఏది లోపం ఉన్నా కూడా ఈ నొప్పి తగ్గదు. ఇక 4వ కారణము థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా ఈ తిమ్మిరులు అధికంగా వస్తూనే ఉంటాయి. చేతులు కావచ్చు, కాళ్ళకు కావచ్చు. తొందరగా అలసిపోవడము, తొందరగా తిమ్మిలు రావడము, నీరసం అధికంగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు కూడా కనబడతాయి. సో ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. కాల్షియం, విటమిన్ డి, B12 అండ్ థైరాయిడ్. ఈ 4 విషయాల్లో ఏదో ఒక సమస్య ఉండాలి మీకు. అందువల్లే ఇది మళ్ళీ తలెత్తుతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, చాలా మంది డిస్క్ సమస్యలకు సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. అవునండి. సో సర్జరీ చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం మళ్ళీ వస్తుందా, లేకపోతే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందంటారా? రైట్ అండి.
ఈ స్పాండలైటిస్ లక్షణం ఉన్న, డిస్క్ ప్రాబ్లం ఉన్న ఏ సర్జన్స్ కూడా వెంటనే సర్జరీ అనేది ప్రిఫర్ చేయరు. అత్యంత ముదిరినటువంటి కేసెస్లో మాత్రమే డిస్క్ ఐటిస్ని సర్జరీ చేస్తారు. అంటే అక్కడ ఉండేటువంటి ఎముక చివరి భాగాన్ని లమైనా అంటాము, దాన్ని ఆ భాగాన్ని కొంచెం తీసేస్తూ ఉంటారు. తీసేయడం వల్ల మనకు మూమెంట్ అనేది బాగా రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు నెక్కి సంబంధించి సర్జరీ జరిగిందంటే ఈ మూమెంట్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో కదలికలు చేయలేము. ఏదైనా మాట్లాడాలనుకున్న పక్క తిరగాలని శరీరం మొత్తం తిప్పాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. సో ఇది అత్యంత రేర్గా, ఇంకా మనకి ఇంకో ఆప్షన్ లేదు. గిడ్డీనెస్, కళ్ళు తిరుగుతున్నాయి, చెవుల్లో హోర్ లాంటి శబ్దాలు వస్తున్నాయి, విపరీతమైన నొప్పి, ఆల్రెడీ 2-3 నెలలుగా సఫర్ అవుతున్నాం అంటేనే డాక్టర్ సర్జరీ అంటారు, తప్పించి వెంటనే అన్నారు. ఎనీహౌ సర్జరీ లేకుండా కూడా ఈ కండిషన్ మనం చాలా వరకు హోమియోలో తగ్గించుకోగలమని మాట్లాడుకున్నాం. ఇతరతర కాంప్లికేషన్స్ అనే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ లేని వ్యక్తులకు మంచిగా హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడినట్లయితే ఈ ప్రాబ్లం అదుపులోకి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా L4, L5 అనేవి తీవ్రంగా అంటే చాలా మందిలో కనిపించే సమస్య. అవునండి. ఇవి కాకుండా డిస్క్ లో ఇంకా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? రైట్ అండి. ఈ మెడ లక్షణంలో సరిగ్గా మన మెడ వెనక భాగంలో చేయబెట్టి చూసినట్లయితే ఒక బోనీ ప్రామినెన్స్ కనబడుతుంది, ఒక ఎముక తగులుతూ ఉంటుంది. దీన్ని C7 అంటాము. ఎముక పేరు సర్వైకల్ రీజన్, ఎముక సంఖ్య 7, సో C7 అంటాము. దాని కింది భాగం C8. సో C7, C8 అనేవి మెడ చివరి భాగంలో కనిపించేటువంటి ఎముకల సంఖ్య. సర్వైకల్ స్పాండలైటిస్లో ఈ 2 భాగాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే నడుం భాగానికి వచ్చినట్లయితే నడుం భాగాన్ని లంబార్ రీజన్ అంటాం. ఎల్ ఫర్ లంబార్ రీజన్. సో ఆ భాగంలో L4, L5, L6 లేదా L7 వరకు కూడా ఈ 4 ఎముకలు, నడుం భాగంలో ఉండేటువంటి ఈ 4 ఎముకలు కూడా ఒత్తిడికి గురవుతాయి. తద్వారా ఎముకల్లో ఉండేటువంటి బోలుతనం, ఇదివరకు మనం మాట్లాడుకున్నాం ఆస్టియోపోరోసిస్ గురించి, అంటే అందులో ఉండేటువంటి గుజ్జు తగ్గడం, అందులో ఉండేటువంటి కాల్షియం కంటెంట్ తగ్గడం మూలంగా ఇది పెయిన్ఫుల్గా మారడం, అక్కడ నుంచి కండరాల మీద ఒత్తిడి పడడము, కూర్చునేందుకు ఇబ్బంది. ముఖ్యమైనటువంటి ఇంకో కారణం ఏంటంటే ఒబేసిటీ. స్థూలకాయంతో బాధపడేటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా వచ్చేటువంటివి 2 లక్షణాలు. ఒకటి నడుము నొప్పి, రెండోది మోకాళ్ళ నొప్పి. ఇవి ఖచ్చితంగా వస్తాయి. కారణం అధిక బరువు అంతా కూడా స్టాగ్నెంట్గా ఉండేది నడుం భాగంలో, అలాగే మోకాళ్ళ పైన ప్రెషర్ పడుతుంది. సో మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే వస్తాయి, నడు నొప్పి కూడా చిన్న వయసులోనే వస్తుంది. ఈ కండిషన్లో దాన్ని మనం డిస్క్ ప్రాబ్లం అనో ఆర్థరైటిస్ అనో అనలేము. కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో బరువు తగ్గినట్లయితే ఈ కీళ్ళ నొప్పులు కానివ్వండి, డిస్క్ ప్రాబ్లం కానివ్వండి కూడా వాళ్ళల్లో అదుపులోకి వస్తుంది. ఓకే, అలాగే సయాటికా డిస్క్ సమస్యలతో పాటు ఆర్థరైటిస్ కూడా కాస్త వీటికి రిలేటెడ్ గానే ఉంటుంది కదా. మరి ఆర్థరైటిస్ సమస్య వచ్చిందనేసి మనం ఎలా గుర్తించాలి? దానికి ప్రత్యేకంగా ఏమైనా లక్షణాలు ఉంటాయా? రైట్ అండి. చాలా మందిలో ఇవి దగ్గర లక్షణంగా కనిపిస్తూ ఉంటాయి. కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు. వాతం అంటే ఇన్ఫెక్షన్కి సంబంధించిన అంశం, కీళ్ళ వాతం, దాన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. కీళ్ళ నొప్పులు అంటే సహజంగా ఏజ్ రీత్యా వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇప్పుడు ఒక 2 మాటలు ఈ కీళ్ళవాతం గురించి చెప్పుకుందాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి ఈ కీళ్ళవాతం అనేది ప్రధానంగా మహిళల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఏజ్లో 35 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళల్లో సహజంగా కనిపించేటువంటి కీళ్ళవాతం లక్షణం. వీటిల్లో కూడా ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉన్నట్లయితే ఈ కీళ్ళవాతం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసు పిల్లల్లో 15 సంవత్సరాల పిల్లల్లో కూడా ఈ కీళ్ళవాతం కనిపించవచ్చు. ముఖ్యంగా ఇది తుంటి ఎముకకు సంబంధించి కనబడుతుంది. తుంటి ఎముక హిప్ రీజన్లో రక్త ప్రసరణలో లోపాల వల్ల కదలికలు అనేవి చాలా పెయిన్ఫుల్గా మారతాయి. నాకు రీసెంట్గా నిన్న కేసు వచ్చింది. 25 ఏళ్ళుగా ఈ కీళ్ళ నొప్పులు ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం సర్జరీ జరిగింది. ఎక్కడ? తుంటికి సర్జరీ జరిగింది. అంటే హిప్ జాయింట్ అంతా కూడా తీసి రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు. సో రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది, ఆ భాగానికి సంబంధించి ఇబ్బంది అయింది. అయినప్పటికీ కూడా గత 10 సంవత్సరాలుగా కీళ్ళ నొప్పుల మాత్రలు వాడుతూనే ఉన్నాను అని అంటున్నారు. సో ఇలా దీర్ఘకాలికంగా వాడినప్పుడు లివర్ కానీ కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ప్రత్యేకించి ఆ డాక్టర్ గారు కూడా చెప్తారు. ఇలా ఇతర సైడ్ ఎఫెక్ట్స్, ఇతర కాంప్లికేషన్స్ లేకుండా ప్రశాంతంగా నిదానంగా తగ్గించుకున్నా కూడా శాశ్వతంగా తగ్గే మార్గం ఏదైనా ఉందా అండి అంటే తప్పకుండా అది హోమియోపతిలో పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళ యొక్క డ్యూరేషన్ని బట్టి, వాళ్ళు వాడుతున్నటువంటి ఇన్ఫెక్షన్ మందుల్ని బట్టి ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, డిస్క్ సమస్యలు, సయాటికా అలాగే ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టేట్ యూన్. డాక్టర్, ఈ ఆర్థరైటిస్ కావచ్చు, డిస్క్ సమస్యలు, సయాటికా సమస్యలు, వీటితో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్ అండి. ఈ డిస్క్ సమస్యలు చెప్పుకున్నాం, ఆర్థరైటిస్ లక్షణాలు, అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు మనం మాట్లాడుకున్నాం. ఇది కాకుండా ఇంకొక కీళ్ళవాతం లక్షణం కూడా ఉంటుంది, దాని గురించి కూడా చెప్పుకుందాం 2 మాటలు.
గౌటీ ఆర్థరైటిస్ అంటాము. వీటిల్లో కీళ్ళవాతం, ఇది కూడా ఒక రకమైనటువంటి కీళ్ళవాతం. అయితే మనం చెప్పుకున్న ఈ సర్వైకల్ స్పాండలైటిస్, నడుము స్పాండలైటిస్ అనేవి మెడ నడుము భాగంలో స్టార్ట్ అవుతున్నాయి. లంబార్ రీజన్ అనేది ఇది పాదం దగ్గర స్టార్ట్ అవుతుంది. పాదాలకు ముఖ్యంగా నొప్పులు స్టార్ట్ అవుతాయి. పాదంలో కూడా బొటనవేలు భాగం నొప్పికి విపరీతంగా గురవుతుంది. సో పాదం బొటనవేలు, దాని పక్కన వేలు భాగం విపరీతంగా పెయిన్ రావడము, అడుగు నేల మీద పెట్టేందుకు విపరీతంగా నొప్పి, ముఖ్యంగా ఉదయం పూట లేచిన తర్వాత ఆ నొప్పి, పాదం అంతా కూడా నొప్పి. ఇది గౌటీ ఆర్థరైటిస్ అనే లక్షణంగా చెప్పుకోవచ్చు. కారణం ఒకే మాట, యూరిక్ యాసిడ్ అనేటువంటి ప్రోటీన్ పదార్థము బ్లడ్లో బాగా స్థాయి పెరగడం మూలంగా ఈ కీళ్ళవాతం వస్తుంది. సహజంగా ఉండాల్సిన యూరిక్ యాసిడ్ స్థాయి 5 నుంచి 6 మధ్య ఉండాలి. ఎప్పుడైతే దాని స్థాయి బాగా పెరిగినప్పుడు యూరిక్ యాసిడ్ పెరగడం మూలంగా ఆ జాయింట్లలో అదంతా అక్యుములేట్ అయిపోయి అదొక వాతానికి దారితీస్తుంది. సో దీనికి పెయిన్ కిల్లర్ వాడడం మూలంగా ఏమవుతుంది, ఈ నొప్పి దాంతో అంతవరకే ఉండకుండా యాంకిల్ జాయింట్ అంటే మడం భాగానికి కూడా నొప్పి రేడియేట్ అవుతుంది. సో మడమ నొప్పి, పాదం అంతా కూడా పెయిన్ఫుల్గా మారే ప్రమాదం ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే చిన్న చిన్న కణితులు డెవలప్ అవుతాయి. మోకాళ్ళ భాగంలో కానివ్వండి, మోచేతుల భాగంలో కానివ్వండి, చిన్న చిన్న కణితులు ఏర్పడి ఆ కణితులు పగిలి బ్లీడింగ్ అవ్వడము, అల్సర్స్ ఏర్పడము, పుండ్లు ఏర్పడము, దాంతో ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవడము. ఇది కానీ డయాబెటిక్ రిలేటెడ్గా ఉందంటే హైలీ కాంప్లికేటెడ్ కండిషన్గా మారుతూ ఉంటుంది. బికాజ్ మన దగ్గరకు వస్తూ ఉంటాయి, రిపీటెడ్ డ్రెస్సింగ్ చేస్తూనే ఉంటారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయడము, డేటాల్ వేయడం, క్లీన్ చేసుకోవడము, మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకోవడం. ఈ రిపీటెడ్ డ్రెస్సింగ్, గాలి సరిగ్గా ఆడకపోవడము, ఇన్ఫెక్షన్ కంట్రోల్లో లేకపోవడం, అది చాలా కాంప్లికేషన్గా దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కీళ్ళవాతాలు ఏవి కూడా అశ్రద్ధ ఎట్టి పరిస్థితులు చేయకూడదు. గమనించిన వెంటనే ఒక 10-15 రోజుల్లో డాక్టర్ గారిని కలవాలి. ఓకే. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, డిస్క్ సమస్యలకు సంబంధించి చాలా మంది చాలా రకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. స్పెసిఫిక్ గా మనకు డాక్టర్ కేర్ హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ సక్సెస్ రేట్ గురించి చెప్పండి. తప్పకుండా అండి. మనం చూసేటువంటి కండిషన్లో నెక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ గారు మాత్రలు ఇవ్వడంతో పాటుగా నెక్ కాలర్ బెల్ట్ సజెస్ట్ చేస్తుంటారు, లేదా సర్వైకల్ కాలర్ అంటాం దాన్ని. సో మెడపట్టి అది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది ఆ వ్యాధి యొక్క, ఆ కండిషన్ యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. సో ఆ కండిషన్తో వచ్చినటువంటి వ్యక్తులకు మనం ఒక వారం 10 రోజుల్లోనే కాలర్ అక్కర్ లేకుండా నొప్పిని తగ్గించే మార్గం చేయొచ్చు, కేవలం 10 రోజుల వ్యవధిలో. ఇది సుమారుగా 60 ఏజ్ లోపు ఉందంటే ఖచ్చితంగా 10 రోజుల వ్యవధిలో ఈ మార్పును మనం తీసుకురావచ్చు. అలాగే నాకు నడుం బెల్ట్ వాడుతున్నానండి, అది చాలా ఏళ్ళుగా 2-3 సంవత్సరాలుగా నడుం బెల్ట్ వాడుతున్నాను, అది వాడకపోతే నాకు నొప్పి ఎక్కువగా వస్తుంది అనేటువంటి వ్యక్తులకు నడుం బెల్ట్ వాడేటువంటి పరిస్థితిని కొంతమేర తగ్గిస్తూ వెళ్ళొచ్చు. దీనిలో జాగ్రత్తలు మనం చెప్పుకున్నాం. మెట్లు ఎక్కువగా ఎక్కడం అంటే 1 అంతస్తు 2 అంతస్తుల వరకు మెట్లు ఎక్కేటువంటి వ్యక్తులకు వెన్ను మీద ప్రెషర్ పడుతుంది. సో అది కాస్త బెల్ట్ అనేది సపోర్టివ్గా పనిచేస్తుంది. బెల్ట్ను మనం చిన్నగా తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ జాయింట్ నుంచి కింది జాయింట్ అయినటువంటి మోకాళ్ళకు స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఆ భాగంలో మోకాలు పట్టీలు కూడా చాలామంది వాడుతుంటారు. ఇది ముదిరితే సర్జికల్ కండిషన్కి కూడా దారితీయవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితులు దీనికి అలా అశ్రద్ధ చేయకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా, అంటే ఎఫ్యూజన్ అంటారు, నీ ఎఫ్యూజన్ అంటారు ఈ కండిషన్ని. సో మోకాళ్ళ నొప్పులు చిన్నగా స్టార్ట్ అయ్యాయండి, దాంతోపాటు మోకాలు వాపు వస్తుంది, మోకాల్ని టచ్ చేసినప్పుడు బాగా వేడి అనిపిస్తుంది, లైట్గా ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉంటాయి మోకాళ్ళలో. ఎఫ్యూజన్ అంటే ఇన్ఫెక్షన్తో కూడినటువంటి అంశం ఉంటే ఆ విధంగా జరుగుతుంది. సో వీటికి ఆస్పిరేషన్ కానీ, రిపీటెడ్ యాంటీబయాటిక్స్ కానీ, రిపీటెడ్గా మందులు వాడకూడదు. డాక్టర్ గారు కూడా మందులు వాడే ముందు లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయిస్తుంటారు. సో ఇది అశ్రద్ధ, అన్నెసరీగా వాడుకోవడం, మెడికేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కండిషన్ ఉండేటువంటి వ్యక్తులు లైక్ బిగినింగ్లోనే హోమియోపతి వాడినట్లయితే ఒక 10-15 రోజుల వ్యవధి నుంచి మార్పు చూపెట్టచ్చు. అండ్ ఆ కండిషన్ కూడా కాంప్లికేట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. రైట్. హైదరాబాద్ నుండి శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీనాథ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నాకు యాక్చువల్గా మోకాలు పైన ఓకే, ఒక అంటే మోకాల పై నుంచి కొంచెం కిందికి కొంచెం అంటే చాలా కింది వరకు మోకాల పై నుంచి ఒక 2 దశలు అనమాట. అలాగా రైట్ అండి. తిమ్మిరి వస్తుంది. ఓకే, అంటే అది అంటే మనకి ట్రీట్మెంట్ తప్పకుండా అదొకటే 1 year నుంచి ఉంది సార్. యాక్చువల్లీ అదొకటే డౌటా అండి? అదొక్కటేనండి, ఇంకేం ప్రాబ్లం లేదు, పెయిన్ లేదు, ఏం లేదు, నథింగ్. రైట్. మీ ఏజ్ ఎంత అండి? నా 35 సార్. ఎప్పుడైనా గాయం అయిందా? గాయం ఏం లేదు సార్, నథింగ్. కింద పడ్డం కానీ ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు ఏం లేదు సార్. రైట్. అంతేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే సార్. రైట్ అండి, చెప్తాను. ఒక భాగం శరీరంలో ఏ భాగమైనా అదురుతుంది, తిమ్మిర్లు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఒకే ఒక సెంటెన్స్ తెలుసుకోవాల్సింది, రక్త ప్రసరణలో లోపం. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే తిమ్మిర్లు వస్తాయి. మనం చాలామంది చూస్తూ ఉంటాం, కన్నురెప్పలు అదురుతున్నాయి అనేది.
రక్త ప్రసరణలో లోపం ఎప్పుడు జరుగుతుంది? ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం, ఎక్కువగా స్టడీ చేయడము, ఓపిక లేకపోవడము, నీరసంగా ఉండడము, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు, అంటే శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, అలా బలహీనత వల్ల రక్త ప్రసరణలో లోపాలు వస్తాయి. అలాగే ఇంకో అంశం ఏంటి? రక్తహీనత, హీమోగ్లోబిన్ స్థాయి, ఐరన్ స్థాయి శరీరంలో తగ్గినప్పుడు కూడా ఈ బలహీనత వస్తుంది. అప్పుడు తిమ్మిర్లు అనేవి ఫస్ట్ కారణంగా అనిపిస్తాయి. మీ మోకాలు భాగంలో కాస్త తిమ్మిరి అనే దానికి కూడా ఇది ఒకటే రీజన్ ఉంటుంది. అది కాకుండా ఏమైనా గాయాలు అలా ఉంటే అంశం వస్తే మాత్రం లిగమెంట్ టేర్ అయి ఉండొచ్చు. అంటే చిన్నగా చెప్తాను. సో అలా జాయింట్ ఉన్న దాన్ని ఒక దారాల్లాగా ఉంటాయి కొన్ని పదార్థాలు. సో వాటిని టెండాన్స్ అంటాం. ఆ జాయింట్, మోకాలు జాయింట్ని టెండాన్స్ కప్పి పెట్టి ఉంటాయి, పట్టుకొని ఒక పట్టుత్వానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. మన చిన్నతనంలో ఎప్పుడైనా గాయం అయ్యి ఉంటే ఆ టెండాన్స్ అనేవి కొంచెం రప్చర్ అవుతాయి, బ్రేక్ అవుతాయి. తద్వారా కూడా కొంచెం లైట్గా తిమ్మిరి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి రెండు కారణాలే. సో ఐరన్ సంబంధించినటువంటి అంశం ఒకటి, తర్వాత దీన్ని తెలుసుకోవడం కోసం మాత్రం ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్ష ఉంటుంది. తీవ్రంగా లేకపోతే దాన్ని వదిలేయచ్చు మీరు. ఓకే అండి, సయాటికా డిస్క్ సమస్యలకు డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.